గుంటూరు రింగ్ రోడ్ ఆపోజిట్ సాయిబాబా ఆర్చ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ రామకోటయ్య చిల్డ్రన్స్ క్లినిక్ ను కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, డాక్టర్ దావులూరి రమేష్, డాక్టర్ సుష్మిత, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రావులూరి రమేష్, డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ నవజాతి శిశువుల నుంచి చిన్నపిల్లల వరకు అన్ని రకాల అత్యాధునిక వైద్య సేవలు ఇక్కడ లభిస్తాయని చెప్పారు. అవసరం అనుకుంటే నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే ఇక్కడ సాధారణ ఫీజులతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని, గుంటూరు ప్రజలు ఈ సౌకర్యం కోసం రామకోటయ్య పిల్లల హాస్పిటల్ 2వ బ్రాంచ్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట గణేష్ మల్కి ఆపోజిట్లో ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. అంటే వీ హ్యావ్ ఎవ్రీ ఎక్విప్మెంట్. ఏ కేసు అయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన కేసు అయినా డీల్ చేసే అంత సామర్థ్యం, టెక్నాలజీ వర్సెస్ డాక్టర్స్ 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఐడియాలజీ ఆఫ్ స్టార్టింగ్ హాస్పిటల్ కూడా లేనోడికి, లోవర్ మిడిల్ క్లాస్ వాడికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరైనా అవైలబుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. సో లోవర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ హెల్త్ కేర్ కోసమని స్థాపించాము. అంచెలంచెలుగా ఎదిగాము. అండ్ చూసుకుంటే మా డెత్ రేట్ కానీ, అంటే మా హాస్పిటల్లో డెత్ రేట్ కానీ, మార్బిడిటీ అంటారు, అంటే ఏమైనా డ్యామేజ్ అయ్యి పిల్లల లైఫ్ స్టైల్ కొద్దిగా ఇబ్బంది పడేది కానీ మాది చాలా లోయెస్ట్ ఉంటుంది. ఇండియాతో ఏ హాస్పిటల్లో కంపేర్ చేసుకున్న బెస్ట్ హాస్పిటల్లో వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అన్నమాట ఫ్రమ్ గుంటూరు. కానీ అట్ ద సేమ్ టైం ద బిల్లింగ్ మాత్రం చాలా అఫోర్డబుల్గా ఉంచడానికి ట్రై చేస్తుంటాం. ఇంకొకటి, మేము స్టిల్ బిలీవ్ ఇన్ ద ఫిలాసఫీకి వైద్యం మధ్యలో ఎవరికైనా డబ్బు అయిపోతే కనుక వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇటు అటు పంపిస్తాం అనేది మేము ఎప్పుడు ఇష్టపడము. వీ కంటిన్యూ ద ట్రీట్మెంట్, ఫ్రీగా అయినా చేసి పెడతాము, మందులైనా ఇస్తాము. బట్ మధ్యలో ఎప్పుడు ఏ కేసు, ఏ పిల్లడిని ఆర్థికంగా వాడికి ఇబ్బంది అయిందని ఎక్కడికి పంపించము. సో నా ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ కింద 2 టౌన్కి అంటే స్ప్రెడ్ చేద్దాము ద గుడ్ వర్క్ వీఆర్ డూయింగ్ అండ్ కంప్లీట్ పీడియాట్రిక్ హెల్త్ కేర్ అనేసరికి పీడియాట్రిక్ అంటే మీరు ఏమనుకుంటారంటే జబ్బున్న పిల్లలు వస్తారు, జబ్బున్న జబ్బులకి వైద్యం చేస్తే సరిపోయింది అనుకుంటారు. అది ఓన్లీ జబ్బున్న పిల్లలకి వైద్యం మనకే వస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సొసైటీలో ఏంటంటే బిహేవియర్ ప్రాబ్లం. ఒక పిల్లోడిని ఎట్లా పెంచాలి, పోషణ ఎట్లా ఉండాలి, వాడిని దేశానికి ఉపయోగపడేటట్టు ఎట్లా మలచాలనేది చేస్తున్నాము. సార్ దగ్గర వైద్యం ఎలా చేయాలి, డెడికేటెడ్గా ఎలా ఉండాలి అనేది బాగా నేర్చుకున్నాము. ఆయనే నా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గురించి కేర్ చేస్తాము. లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎడ్యుకేషన్ వైజ్ ఏదైనా సరే అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసేటట్టు ప్రతి చైల్డ్ని ఇంపార్టెంట్గా చూసుకొని చేస్తాము. ఓవరాల్ ట్రీట్మెంట్ మెయిన్ బ్రాంచ్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. వెంటిలేటర్ సపోర్ట్ కానివ్వండి, మీకు ఐఎన్ఓ సపోర్ట్ కానీ, థెరపటిక్ కూలింగ్ అంటారు, చిన్నపిల్లలకి వైద్యం చేసేది, ఇంక్యుబేటర్, అన్ని A to Z అవైలబుల్గా ఉంది. మీకు ఆల్మోస్ట్ రెయిన్బోకి ఈక్వల్గా మొత్తం ఫెసిలిటీస్ అనేది మీకు ఇక్కడ రామకోటయ్య హాస్పిటల్లో లభిస్తుంది. అండ్ కాకపోతే మనకి మిడ్ రేంజ్, రెయిన్బో అంత కాస్ట్ అవ్వదు, మిడ్ రేంజ్లో ఉంటుంది.